నాగుల చవితి ప్రసాదాలు ఈ కొలతలతో చేయండి, అన్ని కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి. మిక్సీ జార్ ని తీసుకుని నువ్వులు వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎంతైతే నువ్వులు తీసుకున్నారో దాంట్లో సగం వరకు కూడా బెల్లం, అలానే కొద్దిగా యాలకుల పొడి వేసుకుని బాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా ముద్దగా అవుతుంది. ఇప్పుడు పళ్ళెంలోకి వేసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకుని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకుంటే చిమిలి ఉండలు రెడీ అయిపోతాయి. మళ్ళీ మిక్సీ జార్ లోకి ఒక గ్లాస్ దాకా కూడా పొడి బియ్యం పిండి, అదే గ్లాస్ తో అర గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వరకు కూడా బెల్లాన్ని వేసుకుని 1 లేదా 2 టేబుల్ స్పూన్లంత నీళ్ళని వేసుకుని బాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా ముద్దగా అవుతుంది. ఒక్కసారి కలుపుకుని అవసరమైతే 1 టీ స్పూన్ దాకా కూడా నీళ్ళని వేసుకుని కలుపుకోండి. ముందు నీళ్లు సరిపోలేనట్టు అనిపిస్తుంది కానీ ఆ తర్వాత కలిపే కొద్ది సరిపోతుంది. ఇలా చల్మిడి కూడా రెడీ అయిపోతుంది. గ్లాస్ లోకి పావంతంత బెల్లం, మిగతా అంత నీళ్లు, అర టీ స్పూన్ అంత మిరియాల పొడి, పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి, కొన్ని తులసాకులు వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే పానకం కూడా రెడీ అయిపోతుంది. వీటితో పాటు పచ్చిపాలు, గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పులోకి కొద్దిగా బెల్లం వేసుకుంటే వడపప్పు కూడా రెడీ. ఈ విధంగా నాగుల చవితికి ప్రసాదాలు రెడీ చేసేసుకోండి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.